బ్రహ్మాండమైన మంత్రి మీ జిల్లాలో ఉన్నాడు. అద్భుతంగా బుల్లెట్ లాగా దూసుకొని పోయే తత్వం ఉన్న మనిషి. 4-5 నెలల నుంచి ఇక్కడ మీ మధ్య తిరుక్కుంటూ పనిచేస్తూ ఉన్నాడు. ఏం అడిగింది ఇప్పుడు అతను? పదవి హరీష్కి అవసరం లేదు, ఆల్రెడీ మినిస్టర్గా ఉన్నాడు. ఇక్కడ తిరిగి మీ బాధ చూసి గుండెలు అవిసిపోయి నేను మీ కాలు మొక్కుతా అని మాట్లాడుతూ ఉన్నాను. నన్ను నా కాలు మొక్కే అవసరం లేదు. నేను హరీష్ ద్వారా మీరు గెలిపించబోయే ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి మీ నారాయణఖేడ్ ప్రజలందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నా. ఇదే హరీష్ రావు చేత గోదావరి నీళ్లు తెచ్చి గట్లింగంపల్లి ప్రాజెక్టు తెచ్చుకొని మీ కాలు గడిగే పరిస్థితి తెచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. నారాయణఖేడ్ కూడా వెలుతురు రావాలి. కేసీఆర్ మొండి ఘటం మీకు తెలుసు. హరీష్ ఒకటే మాట మీకు చెప్పిండు, 100% సిద్దిపేట లాగా నారాయణఖేడ్ చేస్తా అని చెప్పిండు. శక్తి ఉన్నోడు, యువకుడు, 4-5 నెలల నుంచి మీ మధ్య తిరుగుతున్నాడు, మీ బాధలు చూస్తున్నాడు. 100% హరీష్ మాట నిలబెడతా, మీ మాట నెగ్గిస్తా.